ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు నెల రోజుల పైగా నెల్లూరు జైల్లో పిన్నెల్లి రిమాండ్లో ఉన్నారు. పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. కొద్దిసేపటి క్రితం ఇచ్చిన ఈ బెయిల్లో 50,000 రూపాయలతో 2 పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా పాస్పోర్ట్ ను కూడా సరెండర్ చేయాలి అని కూడా ఆదేశాలు ఇచ్చారు. ప్రతి వారం మ్యాజిస్ట్రేట్ తర్వాత SHO వీళ్ళిద్దరూ ముందు కూడా హాజరు కావాలని కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అనుమతులు లేకుండా దేశం విడిచి వెళ్లవద్దు అని కూడా స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో రెండుచింతల మండలం పాల్వాయి గేట్ లో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో, అదేవిధంగా కారంపూడి మండల కేంద్రంలో పోలీసులపై దాడి చేసిన కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ 2 కేసుల్లో కూడా ఎన్నికల సమయంలో తనను అరెస్ట్ చేయవద్దు అని చెప్పి ఆయన కోరగా కౌంటింగ్ సమయంలో హైకోర్టు కొంతమేరకు రిలీఫ్ ఇచ్చింది. ఈ సమయంలోనే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళగా సుప్రీంకోర్టు వెంటనే హైకోర్టును దీనిపై వెంటనే విచారణ జరిపి నిర్ణయం వెలువరించాలి అని చెప్పి కూడా ఆదేశించింది. అయితే ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ ఇవ్వకుండానే ఆయన వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఆయన పోలీసులు అరెస్ట్ చేసి మాచర్ల కోర్టులో హాజరుపరచగా నెల్లూరు సెంట్రల్ జైలుకు రిమాండ్కి తరలించారు. దాదాపుగా 2 నెలలుగా ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఇదే కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ రోజు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన రేపు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రామారావు.